ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? గ్యాప్ ఇవ్వలే, వచ్చింది. ఓకే, సో సమ్ ప్రొడక్టివిటీ అండ్ సమ్ మెంటల్, సమ్ ఫిజికల్, ఎవ్రీథింగ్ లాస్ట్ 2 monthsగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అని కొన్ని ప్లాన్స్ వల్ల ఈ లాస్ట్ 1.5 monthsగా నేను దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. సో దాని గురించి కూడా మన ఫ్యూచర్లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందా. వన్స్ అది సక్సెస్ అయింది, ఓకే ఇట్స్ గోయింగ్ టు బి వెల్ అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటా. అంటిల్ అట్లీస్ట్ కొన్ని రోజులు దాన్ని పక్కకు పెడతాం. అరౌండ్ ఒక 45 daysలో నేను వీడియో చేయలేకుండా పోయిన 45 daysలో సేల్స్ అప్పుడు నాకు వీడియో పెట్టాను అనమాట. ఏ ఫోన్స్ కొనుక్కోవచ్చు సేల్స్ టైంలో అని చెప్పేసి. దాని తర్వాత కూడా నాకు అరౌండ్ ఈ లాస్ట్ 1 or 2 monthsలో ఏ ఫోన్స్ కొనాలి, 10,000 దగ్గర, 20,000 దగ్గర, 30,000 దగ్గర, 40,000 దగ్గర, 50,000, 70,000 దగ్గర అడుగుతున్నారు. బట్ దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బట్ అరౌండ్ ఒక 40,000 దగ్గర దాకా మంచి గేమింగ్ ఫోను, మంచి కెమెరా ఫోను, మంచి ఆల్రౌండర్ ఫోన్ చెప్పు అని చెప్పేసి చాలా డౌట్స్ అని కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వీడియో ఉండిపోతుంది. నెక్స్ట్ ఒక 2 నుంచి 3 నెలల దాకా మోస్ట్లీ మనకి ఫోన్లు ఈ ప్రైస్ బ్రాకెట్లో లాంచ్ అవ్వదు కాబట్టి ఇవే ఫోన్లు ఉంటాయి, స్టిక్ ఆన్ అయి ఉంటుంది. సో ప్రైస్ చూసుకుంటే మాత్రం ఒక 1000 నుంచి 2,000 రూపాయలు మనకి వేరే అవుతూ ఉంటుంది. కానీ బట్ ఈ ఫోన్లే మీరు కన్సిడర్ చేయండి. లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఒక అరౌండ్ ఒక 15 ఫోన్లు ఉందన్నమాట ఈ లిస్ట్లో అయితే మాత్రం. సో అండర్ 10,000 అని చెప్పను, బట్ 10,000 దగ్గర మోటో G45 5G అనే ఫోన్ అనమాట. 10,000 లోపల మాత్రం వద్దు, కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ అంతగా ఉండదు. బట్ ఒక 10,000 తీసుకున్నారంటే మాత్రం బెటర్గా ఉండదని నా ఒపీనియన్. సో 11,000 దగ్గర మాత్రం మోటో G45 ఫోను 5000 mAh బ్యాటరీతో 20 watt ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. 6th Gen 3 ప్రాసెసర్ అనమాట. జస్ట్ షర్ట్ మార్చేసి ప్రాసెసర్ చేంజ్ చేశారు అనమాట, నేమ్ చేంజ్ చేశారు. అంటే నథింగ్ బట్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్నే కొంచెం క్లాక్ స్పీడ్లో అట్లా చేసి స్నాప్డ్రాగన్ 6th Gen 3గా తీసుకొచ్చాను అనమాట. సో అర్థమైంది అనుకుంటా. ఈ ఫోన్ ఎవరు సూట్ అవుతుందంటే పెద్దవాళ్ళకి, మన ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి బ్యాటరీ బ్యాకప్తో మంచి క్లీన్ ఓఎస్ ఫోన్ కావాలంటే మాత్రం మోటో G45 అరౌండ్ ఒక 11,000 దగ్గర మాత్రం వన్ ఆఫ్ ది కన్సిడరబుల్ ఫోనే. ఒక 1000 రూపాయలు ఏమో డిస్కౌంట్ వస్తుంది మనకి, ఏదో క్రెడిట్ కార్డు, అది రోజు మారుతూ ఉంటుంది క్రెడిట్ కార్డు. ఇక్కడ నేను మెన్షన్ చేయను ఈ క్రెడిట్ కార్డు అని చెప్పేసి, బట్ రోజు అయితే మాత్రం ఏదో ఒక ఆఫర్ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే ఉంటుంది. అండర్ 15,000 దగ్గర ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ చెప్పమంటే మాత్రం CMF Phone 1 15,000 కాదు, ఇది ఆల్మోస్ట్ 13,500 దగ్గర ఏమొస్తుంది. మన దగ్గర కార్డు ఉంటే కార్డు లేకపోతే మాత్రం ఒక 14,500 దగ్గర మీకు ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఫోన్ కొనేటప్పుడు మీరు ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీని ఒక బిల్డ్ క్వాలిటీ గొప్ప అయితే నాకు అనిపించలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఛార్జర్ అయితే మన దీంతో ఇవ్వరనమాట. 33 watt ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది ఫోను, బట్ మనకు బాక్స్లో ఇంక్లూడ్ చేయడం లేదు. మళ్ళీ మీరు ఒక 1,200, 1,300 పెట్టి దాన్ని మీరు కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. గొప్పగా ఉంది, తోపు గేమింగ్ అని చెప్పను, బట్ 15,000 దగ్గర మాత్రం చాలా మంచి ప్రాసెసర్తో చాలా మంచి పర్ఫార్మెన్స్తో ఆఫర్ చేస్తుంది. రియల్మీ నార్జో 70 టర్బో కూడా ఇదే ప్రాసెసర్తో వస్తుంది. బట్ కంపేర్ టు రియల్మీ నార్జో 70 టర్బో దీంతో వచ్చిన ఆప్టిమైజేషన్ ఏమో నాకు తెలియదు, కానీ అదే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. గేమింగ్లో రియల్మీ నార్జో 70 టర్బో మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది నాకు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా గొప్పగా అయితే లేదు, యావరేజ్గా ఉంటుంది. నార్మల్ డే లైఫ్లో ఫోటోలు తీసుకో. బట్ ఓకే, ఆ 10,000 దగ్గర 14,000 దగ్గర ఎలా ఉండాలి అంతే ఉంది, పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ ఇదే ఫోన్కి పోటీగా మనకి CMF Phone 1 పోటీగా 16,000, 17,000 దాని ప్రైస్ చూపిస్తూ ఉంటుంది. బట్ 1000 రూపాయల కోపంతో 14,000, 15,000 దగ్గర మాత్రం 14,000 లేదు 15,000 దగ్గర మాత్రం మనకి రియల్మీ నార్జో 70 టర్బో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో 90 FPS గేమింగ్తో ఫుల్ HD AMOLED డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, 33 watt ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే, ఇవన్నీ ఒక కంబైన్ చూసుకుంటే మాత్రం 15,000 దగ్గర మాత్రం చాలా మంచి ఫోన్, ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం తెలిసిన, బ్లోట్వేర్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఒక చీప్ ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది ఆ బ్లోట్వేర్ మనకి. పెద్దగా ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ నాకు పెద్ద మ్యాటర్ కాదు అనుకుంటే మాత్రం రియల్మీ నార్జో 70 టర్బో మాత్రం 100% మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని తర్వాత ఒక 20,000 లోపల IQ Z9s, Z9 అని ఒక ఫోన్ ఉందన్నమాట. ఈ 2 ఫోన్లని ఒక ఫోన్ని IQ Z9s మాత్రం నేను చెయ్యను, కర్వ్ డిస్ప్లేతో ఎందుకు కన్సిడర్ చేయనంటే నేను సేల్స్ అప్పుడు నేను ఫోన్ చెప్పాను అనమాట. బట్ రీసెంట్గా నేను ఫోన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు IQ Z9sతో పోల్చుకుంటే Z9 బెటర్గా ఉందా అనిపించింది నాకు. అలా అంటే కెమెరాలో కానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో కూడా సరే ఎవ్రీథింగ్ నాకు బెటర్గా అనిపించింది. IQ Z9 బెటర్ అనిపించింది. సో మీకు పెద్ద వేరియేషన్ అయితే చూడరు, బట్ కొద్ది గొప్ప మనకి IQ Z9 బెటర్ అనిపించింది. IQ Z9 రివ్యూ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తున్నాను. నాకు కెమెరాస్ చెప్పాలంటే నథింగ్ ఫోన్ 2A కన్నా కూడా IQ Z9లో కొంచెం బెటర్గా అనిపించింది తెలుసు IQ Z9లో. సో కొద్ది గొప్ప కెమెరాస్ మనకి IQ Z9లో బాగుందన్నమాట. దాని ఒక ప్రైస్ కూడా 17,000 దగ్గర లాంచ్ చేశారు. లాంచ్ చేసిన 20,000 దగ్గర, బట్ యాజ్ ఆఫ్ 17,000 దగ్గర వేరే అవుతాను. 17,000 to 18,000 దగ్గర విత్ కార్డ్ ఆఫర్స్ వేరే అవుతుంది అనమాట. ఫుల్ HD
AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ సెన్సార్తో వస్తుంది అనమాట. చాలా మంచి ఫోనే, ఆ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం కన్సిడర్ చేయొచ్చు. బట్ 2 ఏళ్ళు మాత్రం మనకు OS అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, దీంతో కూడా మనకి బ్లోటర్ అయితే ఇస్తారు. అది కొంచెం అటుంటుంది, మీకు తెలిసిందే కదా, బ్లోటర్ ఉంటే మనకు కొంచెం బ్లోటర్ కానీ మనకి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా IQలో వెరీ కామన్. అంత OS కూడా మనకి కలర్ OSలో ఉన్నంత స్మూత్ ట్రాన్సిషన్స్ అయితే మనకి ఫ్రంట్ టచ్ OSలో అంత గొప్పగా అయితే ఉండదు. ఆ ఒక పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టి. బట్ IQ Z9Sతో పోల్చుకుంటే Z9 బెటర్ అనేది నా ఒపీనియన్. పెద్ద వేరియేషన్ అయితే మీరు చూడరు, బట్ కంపేర్ టు కెమెరాస్లో కూడా నాకు Z9 మీ కర్వ్ డిస్ప్లే కావాలంటే Z9S కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో అండర్ 20,000 దగ్గర ఒక మంచి కెమెరా ఫోన్ చెప్పమంటే మాత్రం 20,000 చెప్పను, ఒక 22, 21, 20,000 దగ్గర, 20 నుంచి ఒక 22,000 దగ్గర ఇది వేరే అవుతూ ఉంటుంది. డిఫరెంట్ ఆఫర్లు, కార్డ్ ఆఫర్లు బేస్ చేసుకొని 20 నుంచి 22,000 మధ్యలో ఇది వేరే అవుతూ ఉంటుంది అనమాట దీని ఒక ప్రైస్. ఓకేనా, సో ఇది ఏం ఫోన్ అంటే Moto 850 Fusion. ఒక మంచి కెమెరా ఫోన్ ఇది, 100% చెప్పగలుగుతా. 20,000 దగ్గర మాత్రం దీన్ని కొట్టే ఫోన్ అయితే లేదు. కెమెరాతో చెప్తున్నాను నేను. 7S Gen 2 ప్రాసెసర్తో, ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లేతో, కర్వ్ డిస్ప్లేతో వస్తుందంట. 5000 mAh బ్యాటరీతో, 8 వాట్ ఛార్జర్ మన బాక్స్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. సో అంతా బాగుంది. బట్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు పెట్టుకోండి. పర్ఫార్మెన్స్ నేను రికమెండ్ చేయను, కానీ బట్ ఒక ఆల్రౌండర్ పిక్ కావాలి, ఒక మంచి కెమెరాస్తో. నా బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఇచ్చారు అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఇస్తున్నారు, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. సో 3 కెమెరాలు ఫ్రంట్ కెమెరాతో పోల్చుకుంటే కూడా అన్ని 3 కెమెరాలు కూడా మనకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. టెలిఫోటో లెన్స్ అయితే దీనికి మనకి ఇంక్లూడ్ చేయలేదు, బట్ మనకి సెన్సార్ క్రాప్ చేసి 2x లో మీరు ఫోటో షాట్ తీసుకోవచ్చు అనమాట. అది మాత్రం చాలా బాగుంది. కలర్ సైన్స్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్, లుక్స్ గ్రేట్. నాకైతే పెద్ద ప్రాబ్లం అయితే అనిపించలేదు. వీడియో క్వాలిటీ కూడా పెద్దగా నాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజ్ ఇచ్చారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే. సో అరౌండ్ 20,000 నుంచి 21,000 దగ్గర మాత్రం Moto 850 Fusion ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఆ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్డేట్స్ అన్ని ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే మనకు మోటోలో చాలా స్లో ఉంటుంది అప్డేట్స్. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి అడిషనల్ చూసుకుంటే మనకి IP68 రేటింగ్తో వస్తుంది. సో నీళ్ళలో ముంచమని నేను సజెస్ట్ చేయను, బట్ నీళ్ళలో పడింది మనం యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. అంతేగాని ఇది ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అరౌండ్ ఒక 20,000 దగ్గర మాత్రం 100% ఒక మంచి కెమెరాతో కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో అరౌండ్ ఒక 20,000 to 25,000 దగ్గర అందరూ నథింగ్ ఫోన్ 2 చదువుతున్నారు అనమాట. బట్ నథింగ్ ఫోన్ 2Aని ఇక్కడ సజెస్ట్ చేయను. ఎందుకు సజెస్ట్ చేయనంటే రీసెంట్ సేల్స్ కొన్ని కొనుక్కోమని చెప్పిన, బట్ ఏం తెలిసిన ప్రాబ్లము, ఈ రోజు దానికి ఒక ప్రైస్ చూసుకుంటే 24,000 ఉంది వితౌట్ కార్డ్ ఆఫర్. విత్ కార్డ్ ఆఫర్ 22 నుంచి 23,000 మధ్యలో వేరే అవుతుంది. ఆ ఫోన్ మీరు కొన్నారనుకో 22,000 23,000 మీరు పెట్టుకుంటే ఇన్ కేసు మీ దగ్గర కార్డు ఉంటే మళ్ళీ మీరు 2,000 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనాలన్నమాట. సో ఈ రోజు 24,000 మనకి పోకో F6, X6 Pro ఈ ఫోన్లు అన్నీ వచ్చేసింది. కెమెరా కోసం కాబట్టి మీరు Moto G850 Fusion తీసుకోండి. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు దాంతో బాగానే ఉంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నథింగ్ ఫోన్ 2Aని 20,000 దగ్గర వస్తే కొనండి, కానీ 20,000 పైన వెళ్తే మాత్రం 100% వద్దని చెప్పి. ఓకే, అండర్ 25,000 మనకు ప్రైస్ బ్రాకెట్ వెళ్ళిపోతా అంటే అక్కడ నేను 2 ఫోన్స్ సజెస్ట్ చేస్తాను మీకు. పోకో X6 Pro అండ్ పోకో F6. పోకో X6 Pro మనకి సేల్లో 20,000 లోపలే వచ్చిందనమాట. X6 Pro మనకి, F6 మనకి 22,000 ఏమో వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ చూసుకుంటే 22,000కి X6 Pro, 23,000కి 24,000 మధ్యలో మనకి పోకో X ఉందనమాట. మీ దగ్గర 1 or 2,000 పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మాత్రం పోకో F6 చూస్ చేసుకోండి. చాలా మంచి ఆప్షన్. 8S Gen 3 ప్రాసెసర్తో, 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అన్ని బాగుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 90 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 120 వాట్ ఛార్జర్ వాళ్ళ బాక్స్లో ఇస్తారు, బట్ మనం సపోర్ట్ చేయడం మాత్రం 90 వాట్ సపోర్ట్. బట్ ఈ 2 ఫోన్స్ మీరు కొన్నారనుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, బ్లోట్వేర్ అది యాజ్ యూజువల్ వస్తుంది, కానీ ఏంటంటే మీకు కెమెరాస్ యావరేజ్గా ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఇచ్చి ఫోటోలు తీపిస్తే కూడా ఏంటో ఇలా ఉంది అనే రేంజ్ ఉంటుంది అనమాట ఫొటోస్. ఈ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే పోకో X6 Pro కానీ F6 కానీ ఈ రెండిట్లో ఏ ఫోన్ అనమాట. అండ్ ఇంకోటి దాన్ని చాలా మంది అడుగుతుంది, X6 గురించి అడుగుతున్నారు అనమాట. అరౌండ్ 15,000 వచ్చినప్పుడు మాత్రం 100% దాన్ని కొనుక్కోమని చెప్పిన, బట్ ఇప్పుడు 18,000 19,000 ఉంది దాని ప్రైస్. బేస్ వేరియంట్ 826 వస్తుంది. మీకు స్టోరేజ్ మ్యాటర్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే కావాలి అనుకుంటే మీరు పోకో X6 కూడా కన్సిడర్ చేయొచ్చు 18,000 దగ్గర. బట్ 7S Gen 2 ప్రాసెసర్తో కెమెరాస్ అది కూడా యావరేజ్గానే ఉంటుంది, ఓకేనా. బట్ ఈ పోకో సిరీస్ మీరు కొనుక్కుంటప్పుడు ఏం చెప్తాను తెలిసిన, నాకు మదర్ బోర్డ్ ఇష్యూ ఉంది, నాకు భయంగా ఉందంటే మాత్రం దయచేసి అవాయిడ్ చేసేయండి. భయపడుతూ ఏ ఒక ఫోన్ కొనదని చెప్తాను. యా, అండ్ OnePlus నుంచి ఒక ఆణిముత్యం ఉంది ఈ ప్రైస్ బ్రాకెట్లో మనకి. OnePlus Nord C4 అని 7 Gen 3 ప్రాసెసర్తో. సో ఆ ఫోన్లో ఎందుకు తెలిసిన ఆ ఫోన్ స్కిప్ చేయమంటారు, నథింగ్ ఫోన్ 2Aని, OnePlus Nord C4ని, IQ Z9S Proని ఈ 3 ఫోన్లు ఇప్పుడు ఎందుకు స్కిప్ చేయమంటున్నా తెలిసిన, నథింగ్ ఫోన్ 2Aలో కొద్దిగా గొప్ప కెమెరాస్ ఓకే బాగానే ఉంటుంది. OnePlus Nord C4లో కానీ IQ Z9S Proలో కానీ అంత తోపు కెమెరాస్ అయితే లేవన్నమాట. సో మీరు కెమెరా తీసుకోవాలనుకుంటే, కెమెరా కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది 30,000 వెళ్ళారనుకోండి, Moto 850 Pro ఉంది.
లేదా 20,000కి వెళ్ళినారంటే మోటో 850 విజన్ ఉంది. ఈ 2 ఫోన్స్ చూస్ చేసుకోండి. మీరు కెమెరాకే మీరు కావాలి అనుకుంటే మాత్రం, ఓకేనా? లేదనుకుంటే మాత్రం మనకి F6 కానీ, పోకో F6 కానీ, పోకో X6 Pro కానీ వాటినన్నిటినీ రీప్లేస్ చేస్తుంది. మంచి ప్రాసెసర్లతో, మంచి ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్. మనకి LPDDR 5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. కంపేర్ టు OnePlus Nord CE4, నథింగ్ ఫోన్ 2 అయితే కంపేర్ చేసుకుంటే ఈ 2 ఫోన్లు కూడా చాలా మంచి ఆప్షన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి మనకు OnePlus Nord CE4 కానీ, iQOO Z9S Pro కానీ ఈ 2 ఫోన్స్ ఇక్కడ నేను రికమెండ్ చేయడం లేదు. అండ్ OnePlus Nord CE4 కూడా. సో ఈ 3 ఫోన్స్ కూడా నేను ఇక్కడ రికమెండ్ చేయడం లేదంట. సో అది మీరు మైండ్లో పెట్టుకుని వీడియో చూస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ బ్రో ఆ రోజు చెప్పా కదా బ్రో OnePlus Nord CE4 ని ఈ రోజు చెప్పడం లేదు, నథింగ్ ఫోన్ 2 కూడా ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఆఫర్లో మనకి 20,000 దగ్గర వస్తా ఉన్నాయి నథింగ్ ఫోన్ 2, అందుకే సజెస్ట్ చేసిన. ఈ రోజు 24,000 వెళ్ళిపోతా ఉంటే దానికైనా బెటర్ ఆప్షన్స్ ఉండేటప్పుడు దాన్ని సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఓకే, సో 25,000 మీ బడ్జెట్ దాటేస్తుందంటే మాత్రం అక్కడ మనకి OnePlus Nord 4 OnePlusలో తయారు చేసిన రీసెంట్గా చాలా నాకు ఇష్టమైన ఫోన్ అది OnePlus Nord 4. ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ, ఆ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ కానీ, 5 years అప్డేట్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా మంచిగా అనిపించింది. 7+ Gen 3 ప్రాసెసర్తో 1.5 రెజల్యూషన్ ఫ్లాట్ డిస్ప్లేతో 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మనకి. సో అన్నీ కూడా ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ లాగా ఉంది కదా. బట్ ఈ ఫోన్లో ఒకే ఒక డాట్ ఏం తెలుసు, ఒక డాట్ అంటే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ బాగుంటుంది, ఫోటోస్ అయితే బాగానే ఉంటుంది, పెద్ద నేను కంప్లైంట్స్ అయితే ఏం లేవు. బట్ అరౌండ్ ఒక 30,000 మనం కొంటున్నాం కదా, ఆ రేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బాగుంది. కెమెరాస్ నాకు పెద్ద మెయిన్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు OnePlus Nord 4 మాత్రం చూస్ చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 30,000 పైన ఇది 31,000 32,000 ఉంటుందన్నమాట. ఒక మంచి కెమెరా ఫోన్ చెప్పమంటే మాత్రం మోటో 850 Pro చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ మీరు కొనేటప్పుడు Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ మనం పెడుతున్న 30,000 రూపాయల డబ్బులకి ఆ ప్రాసెసర్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. కాకపోతే ఒక మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఆఫర్ చేస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ కోసం నేను ఆ ఫోన్ కొంటున్నానంటే మాత్రం వద్దని చెప్తా, ఓకేనా? 1.5 రెజల్యూషన్ డిస్ప్లేతో, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మనకి 4500 4700 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. 128 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను చెక్ చేసినప్పటికీ ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంట్ అంటే 826 మాత్రం మనకి అవైలబుల్ లేదు. అందుకే దీని ఒక ప్రైస్ 31,000 అని చెప్తున్నా, ఓకేనా? అన్ని ఓవరాల్ ప్యాకేజ్ చూసుకుంటే కెమెరాస్ అసలు దీంతో ఇస్తున్న 3x టెలిఫోటో లెన్స్ల ఫొటోస్ కానీ, అండ్ వీడియో క్యాపబిలిటీస్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కానీ, మెయిన్ కెమెరాలో కానీ, టెలిఫోటో లెన్స్లో కానీ, ఫ్రంట్ కెమెరా కానీ అన్నింటిలో మీరు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. ఆ 4K రికార్డింగ్లో కాంట్రాస్ట్ కానీ, హైలైట్స్ కానీ, వీడియో చూడడానికి ఐ అపీలింగ్గా కానీ, కలర్స్లో కానీ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్, లుక్స్ గ్రేట్. నాకు ఎక్కడ పెద్ద ప్రాబ్లమ్ అనిపించదు. అండ్ ముఖ్యంగా ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే 4K 60 FPS మనం రికార్డ్ చేయలేమన్నమాట. 4K 30కి మాత్రం మీరు స్టిక్ చేస్తారు బికాస్ ఆఫ్ ప్రాసెసర్, ఓకేనా? ఈ ఒక పాయింట్ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే మాత్రం 100% మోటో 850 Pro మాత్రం మీరు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రైస్ బకెట్లో. బట్ పర్ఫార్మెన్స్ కోసం అయితే మాత్రం 100% దీన్ని మనం చేయను. ఓకే, మీ యొక్క ప్రైస్ 40,000 దగ్గర వెళ్ళిపోతుందంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ 2 ఫోన్లు ఉంది. అరౌండ్ 35,000 దాటేస్తుంది, 30,000 దాటేస్తుందంటే మాత్రం iQOO Neo 9 Pro అండ్ మనకి OnePlus 12R అనమాట. ఇక్కడ iQOO Neo 9 Pro ఒక మంచి గేమింగ్ ఫోన్ నాకు కావాలంటే మాత్రం 100% 30 నుంచి 37,000 మధ్యలో వేరే అవుతూ ఉంటుంది దీని ప్రైస్. ఆఫర్స్ టైంలో మాత్రం 30,000 కూడా వచ్చింది ఈ ఫోన్ అయితే మాత్రం. చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది, చాలా మంచి ఫోన్. 8 Gen 2 ప్రాసెసర్తో 1.5 రెజల్యూషన్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది మనకి. అండ్ 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో బ్లోటర్ అయితే ఇన్స్టాల్ వస్తుంది, దాన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఫన్ టచ్ OS కంపేర్ టు ఆక్సిజన్ OS కానీ, కలర్ OS, సో కాల్డ్ కలర్ OS కానీ అంత గొప్పగా అయితే ఉండదని చెప్పుకోవచ్చు. బెటర్ ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్తో 90 FPS గేమింగ్తో మీకు కావాలంటే మాత్రం iQOO Neo 9 Pro మీరు యూస్ చేసుకోవచ్చు. కెమెరాస్ కూడా బాగానే ఉంటుంది, పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. బట్ 35,000 అంటే ఒక టెలిఫోటో లెన్స్ కూడా ఈ ఫోన్లో మనకి ఇవ్వలేదు అనమాట. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. కెమెరా కోసం మోస్ట్లీ ఎవరి ఫోన్ కొనరు కాబట్టి అందరికి ఈ ఫోన్ అండ్ అదే ప్రైస్ బ్రాకెట్లో అరౌండ్ ఒక 35,000 లోపలనే. అండ్ వీళ్ళు లాంచ్ చేసిన 40,000 దగ్గర, బట్ ఈ రీసెంట్ చూసుకుంటే మాత్రం 35,000 లోపలే వస్తుంది OnePlus 12R అనమాట. ఇది 1.5 రెజల్యూషన్తో, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్తో వస్తుంది అనమాట ఈ ఫోను. చాలా మంచి ఫోన్. కాకపోతే కెమెరాస్ సేమ్ కైండ్ ఆఫ్ మనకి ఏదైతే అయిపోయినా OnePlus Nord 4లో అదే రేంజ్ ఉంటుంది అనమాట, ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ. నేను ఏం చెప్తానంటే OnePlus Nord 4 చూస్ చేసుకోవడం బెటర్ ఓవర్ ది OnePlus 12R. ఎందుకంటే ఫ్లాట్ స్క్రీన్తో ఆల్మోస్ట్ క్లోజ్ టు మనకి 8 Gen 2 పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది OnePlus Nord 4. సో నేనైతే మాత్రం కొంచెం తక్కువ డబ్బులకే 8GB 128 మనకి 27-28కి మనకు వచ్చేస్తుంది OnePlus Nord 4. దాన్ని చూస్ చేసుకోండి. 12R చూస్ చేసుకోవడం కన్నా అదే వాయిస్ ఎక్స్పీరియన్సే, అన్నీ అదే. కాకపోతే అది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, ఇది మనకి ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది అంతే. ఇంకా మీరు ఆ 4000 నిట్స్ అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోకుండా నార్మల్గా చూస్తే మాత్రం
అన్ని స్క్రీన్లు బాగానే ఉంటాయి. పెద్ద ఈ రోజుల్లో వస్తున్న స్క్రీన్స్లో పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేదు మనం చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ది గ్రీన్ లైన్ ఇష్యూస్. నేనైతే చెప్పాను OnePlus ఫోన్స్ అన్నింటినీ మీ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దండి. అంటే మీకు భయం ఉంటే మాత్రం వద్దని చెప్తాను. మళ్ళీ తీసుకున్న తర్వాత నేను రాదని చెప్పను. గ్రీన్ లైన్ ఇష్యూ మీ ఫోన్లో రాదు, ఖచ్చితంగా తీసుకోండి నేను చెప్పలేను, వస్తుంది నేను చెప్పలేను. ఎందుకంటే ఆ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ నేను కాదు, నేను ప్రామిస్ అయితే చేయలేను. ఫోన్ని రివ్యూ చేసినంత వరకు మాత్రం ఖచ్చితంగా బాగుందని చెప్పు. ఈ రెండు ఫోన్స్ కూడా OnePlus 12R తీసుకోవచ్చు, Nord 4 తీసుకోవచ్చు. బట్ కర్వ్డ్ స్క్రీన్ వద్దు, ఫ్లాట్ స్క్రీన్ తీసుకోండి. OnePlus Nord 4 తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అయితే నా ఒపీనియన్. అదే 10,000 స్టార్ట్ అయితే అరౌండ్ 40,000 దగ్గర దాకా. ఎందుకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ చెప్పలేదంటే నేను దానికి ఒక రీజన్స్ ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అవుతుంది. ఇప్పుడు మన పాత ఫోన్లు కొనుక్కోవడం అవసరమా? ఎందుకంటే ఈ రోజే మీరు కొన్నారంటే మాత్రం పెద్ద ఆఫర్లే మీకు ఉండదు అనమాట. అది ఒక 6 నెలలు ఆగి మళ్ళీ ఫ్లాగ్షిప్ ఫోన్, అంటే పాత ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీరు కొంటే మాత్రం ఆఫర్స్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు 50,000 వస్తున్న ఐక్యూటల్లో 40,000 కూడా రావచ్చు, మనకి రావచ్చు అని చెప్తున్నా, వస్తుందని చెప్పడం లెక్కడ. ఓకేనా? సో అందుకని చెప్పేస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇప్పుడు కొనకండి. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే డబ్బులు ఉందని పెద్ద ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఈ 2 నెలలు వెయిట్ చేస్తారంటే అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అయిపోతుంది. iQOO 13తో OnePlus 13, Samsung S25 సిరీస్, Vivo సిరీస్, అన్ని ఫోన్లు, నథింగ్ ఫోన్ 3 మనకి జనవరి ఫిబ్రవరిలో లాంచ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఫోన్ లాంచ్ అయిపోయిన తర్వాత మనకే ఫ్లాగ్షిప్ ఫోన్ సూట్ అవుతుందని చెప్పేసి మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పెద్ద ఫోన్కి వెళ్ళచ్చు, తక్కువ ఉంటే ఒక 50,000 మంచి ఫోన్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేనైతే మాత్రం ప్రజెంట్ ఫ్లాగ్షిప్ ఫోన్ వద్దని చెప్తా ఈ రీజన్స్ వల్ల. సో ఒక 6 నెలలు ఆగుకున్నారంటే మాత్రం బెస్ట్ మనకి iQOO 12 కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైస్లో దొరుకుతాయి అనేది నా ఒపీనియన్. అందుకని నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు. అండ్ రీసెంట్ అని అడుగుతున్న క్వశ్చన్, ఐఫోన్ 15ని 50,000 దగ్గర, అంటే 50 నుంచి 50,000 దగ్గర రీసెంట్గా బ్లాక్ ఫ్రైడే సేల్లో కూడా మనకి 55,000 వస్తాం కాబట్టి అక్కడ కొనొచ్చా అని అడుగుతున్నారు. మనకి iOS 18 అప్డేట్ అయితే మనకి ఫోన్కి వచ్చింది. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనకి ఫోన్ రాలేదు. అది మీకు పెద్ద ప్రాబ్లం కాదు. నాకు పెద్ద ఆ ఫీచర్స్ పెద్ద నాకు చూసాను, పెద్ద నాకు అంత పెద్ద ఇష్యూస్ ఏం లేదనుకుంటే మాత్రం ఐఫోన్ 15 మీరు 50 to 55,000 మధ్యలో మీరు కొనుక్కోవచ్చు అనమాట. పెద్ద ప్రాబ్లం అయితే నాకేం పెద్ద అనిపించలేదు. అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, Samsung S23 Ultra 75,000 దగ్గర చాలా మంచి ఆప్షనే. కాకపోతే మీరు ఆ ఫోన్ కొనేటప్పుడు ఒకే ఒకటి చెప్తాను, చాలా పెద్ద ఫోన్ అది. ఒకసారి మీ దగ్గరలో ఉన్న స్టోర్స్కి వెళ్ళి విజిట్ చేసి, సామ్సంగ్ స్టోర్ కానీ రిలయన్స్ కానీ ఏదైనా స్టోర్స్కి వెళ్ళి విజిట్ చేసి ఒకసారి దానికి ఎక్స్పీరియన్స్ చేశారంటే మీరు అంత పెద్ద ఫోన్ మీరు అడాప్ట్ అవ్వగలుగుతారా, దాన్ని యూస్ చేయగలుగుతారా, జోలో పెట్టుకొని తిరగలుగుతారా అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు కొనుక్కోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఈ లిస్ట్లో, అంటే 10 నుంచి 40,000 లిస్ట్లో సామ్సంగ్ ఫోన్స్ నేను ఇంక్లూడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే పర్సనల్ పిక్స్ నాకు పర్సనల్గా నా సామ్సంగ్ ఫోన్ ఎందుకు నచ్చవంటే వాళ్ళు ఇస్తున్న ప్రైస్ పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగుండదు. ఎగ్జినోస్ ప్రాసెసర్ ఇస్తారు. అండ్ ముఖ్యంగా నాకు హేట్ రేట్ ఉంది సామ్సంగ్ ఫోన్స్ పైన. ఎందుకంటే వాళ్ళు యూఎస్ఏలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తారు, ఇండియాలో ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొస్తారు. బట్ ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఇండియన్స్ అయితే చిన్న చూపా అనేది నా ఇంటెన్షన్. నాకు నచ్చదు, పర్సనల్గా నాకు నచ్చదు. బట్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ సిరీస్లో ఇవి మాత్రం S24 కానీ S23 Ultra సిరీస్ కానీ ఇవి బాగుంటాయి. ఎందుకు బాగుంటుందంటే సామ్సంగ్ 1 UI స్కిన్, హెవీ స్కిన్, ఆ ఓఎస్ని హ్యాండిల్ చేయాలంటే ఒక మంచి హెవీ ప్రాసెసర్ ఉంటే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది ఈజీగా. బట్ ఈ సో కాల్డ్ ఎగ్జినోస్ ప్రాసెసర్లు కానీ, మీడియాటెక్ ప్రాసెసర్ కానీ, అండ్ మీ చీప్ మీడియాటెక్ ప్రాసెసర్లు, ఈ 7 సిరీస్ 6 సిరీస్ ప్రాసెసర్ అది అంత గొప్ప హ్యాండిల్ చేయలేవు అనమాట. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లేదు మీరు కొంటారంటే మీ ఇష్టం, మీరే డబ్బులు పెడతారు ఫైనల్గా. నేనైతే వద్దని చెప్పేవాడిని నేను కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నా. తీసుకోకపోవడం మాత్రం బై ఎండ్ ఆఫ్ ది డే మీ చేతుల్లోనే ఉంది. బట్ సామ్సంగ్ ఏ సిరీస్ కానీ, M సిరీస్ కానీ, F సిరీస్ కానీ ఇది యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు నాటికి S23 FE కూడా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే రీసెంట్గా అఖిల్ కొట్టాడు. అఖిల్ నేను ఫోన్ చేసి అడిగాను అనమాట, పర్సనల్ కాల్ చేసి అడిగితే కూడా వేస్ట్ ఫోన్ పోయేది, బెజల్స్ ఎక్కువ ఉంది, అసలు నేను కొన్న ప్రైస్కి అది ఏం అసలు వర్త్ అనిపించలేదు నాకు. సో S23 బాగుండే, బట్ S23లో కూడా మనకి బ్యాటరీ తక్కువ ఉంటుంది. అది మీరు కొనుక్కుంటారంటే ప్రజెంట్ ప్రైస్ ఎక్కువ 48,000 40,000 ఉందన్నమాట. సో అవంతా మీకు ఓకే అనుకుంటే S23 అయితే మీరు కొనుక్కోవచ్చు. సో ఇది గ్యాస్ నా పిక్స్ అయితే మాత్రం 10,000 దగ్గర నుంచి 40,000 లోపల నేను పిక్ చేసిన కొన్ని ఫోన్స్. సో ఖచ్చితంగా ఇంక నుంచి అయితే మాత్రం రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దట్. ఇంక నుంచి ఇంత పెద్ద గ్యాప్ అయితే నేను తీసుకోను. యాక్చువల్గా నేను అనుకుని 1 or 2 weeks గ్యాప్స్ తీసుకుందాం, వాండర్గా తీసుకుందామని దిగాను. బట్ ఇది ఇంత దూరంగా వెళ్తుంది, ఇంత వెళ్ళిపోతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఓకే, హ్యాపెన్ ఈస్ హ్యాపెన్. ఇంక మీరు మాత్రం రెగ్యులర్ వీడియోస్ వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మనకి జనవరిలో అన్ని ఫోన్స్ లాంచ్ అవుతా వస్తుంది. అన్ని ఫ్లాగ్షిప్ కొన్ని నేను రివ్యూ చేయలేను. 13 మేబీ చెయ్యొచ్చేమో, 13 మాత్రం అది కొన్ని రిసోర్సెస్ నుంచి నాకు వస్తే మాత్రం నేను చేస్తా, లేకపోతే అది కూడా నేను చేయలేను. ఎందుకంటే 50,000 రూపాయలు పెట్టి నేను ఫోన్ కొన్నానండి, నాకు ఆల్మోస్ట్ 5,000 నుంచి 10,000 రూపాయలు లాస్ ఒక్క ఫోన్ పైన. సో అవి కొని నేను రివ్యూ చేయడం కన్నా వేరే చిన్న ఫోన్, స్మార్ట్ ఫోన్స్ అంటే 20,000 నుంచి 25,000 అన్ని ఫోన్లు ఆల్మోస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
ఈ సంవత్సరం లాంచ్ అయిన ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ది ఫోన్స్ని నేను కొన్ని అన్బాక్స్ అయితే రివ్యూ చేశాను వితౌట్ ఎనీ హెసిటేషన్. ఏ ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా, ఐ మీన్ నెగిటివ్గా ఈ ఫోన్ బాగుందంటే బాగలేదని కానీ, బాగున్న ఫోన్ బాగలేదని కానీ అలా ఎప్పుడు నేను ఏ ఒక్క రివ్యూలో చెప్పలేదు. 100% చెప్పగలుగుతా. నాకేం ప్రాబ్లం లే, అంటే ఎవడు నా పైన వచ్చి నాకు ఒత్తిడి పెట్టాడు అనమాట, నువ్వు ఇందుకు ఇలా చెప్పేవాళ్ళు చెప్పావని చెప్పేసి. ఎందుకంటే నా డబ్బులు నా జోబులో తీసి ఖర్చు పెట్టినాను కాబట్టి ఎవడు నా పైన అయితే ప్రెషర్ అయితే లేదు. అండ్ రీసెంట్లో ఈ ఇయర్ చూసుకుంటే మనకి OnePlus Nord C4 Lite కూడా మనకి రివ్యూ యూనిట్ వచ్చింది. దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే మన చిన్న యూనిట్ వాళ్ళకి నచ్చదు, డబ్బులు ఇచ్చి మరీ డబ్బు కొట్టించుకుంటాడు కానీ ఆ ఫోన్ కొనద్దని చెప్పించుకోరు. కాబట్టి ఆబ్వియస్లీ చూద్దాం రివ్యూ యూనిట్స్ వస్తాయో రావో, వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఫ్యూచర్లో ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ రివ్యూస్. బట్ నేనైతే మాత్రం ఖచ్చితంగా ఫేక్ రివ్యూస్ కానీ మిమ్మల్ని ముంచేసే రివ్యూస్ కానీ ఇవ్వనని ప్రామిస్ చేస్తున్నా. ఆబ్వియస్లీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో నేను మారిపోయినేమో అనుకుంటారని చెప్పేసి ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ గురించి 10,000 దగ్గర నుంచి 40,000 దగ్గర దాకా ఏ ఫోన్ కావాలని చెప్పేసి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా. దివ్స్ ఎరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.